వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కెమికల్ కెనెటిక్స్ లోని పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్, ఈ ఎంసెట్, ఎఫ్సెట్, నీట్ అండ్ జేఈ మైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కెమికల్ కెనెటిక్స్ లోని పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్ గురించి చూడబోతున్నాం. అసలు ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఏంటి, వీటిని ఎలా రీడ్ చేయాలి, వీటి నుంచి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మనం వస్తుంది, అలాగే ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్ మీద ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు అన్నది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఈ కెమికల్ రియాక్షన్స్ యొక్క రేట్స్ గురించి, రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి మనకి తెలుసున్నటువంటి థియరీ ఏంటంటే కనుకండి, కెమికల్ రియాక్షన్స్ యొక్క రేట్స్ గురించి మనకి తెలుసున్నటువంటి థియరీ బైమాలిక్యులర్ కొలిజన్ థియరీ. బైమాలిక్యులర్ కొలిజన్ థియరీ. సో ఈ థియరీ కాకుండా మనకి దేర్ ఇస్ వన్ మోర్ థియరీ. దట్ థియరీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది ట్రాన్సిషన్ స్టేట్ థియరీ అంటాం. ఏమంటాం? ట్రాన్సిషన్ స్టేట్ థియరీ అంటాం. సో అకార్డింగ్ టు దిస్ ట్రాన్సిషన్ స్టేట్ థియరీ, రియాక్టెంట్స్ హ్యాస్ టు కన్వర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్ అవ్వాలి అంటే కనుకండి, దే హ్యావ్ టు క్రాస్ సమ్ ఎనర్జీ బ్యారియర్. అవి ఏం క్రాస్ చేయాలంటే ఇక్కడ ఎనర్జీ బ్యారియర్ క్రాస్ చేయాలి. సో ఇఫ్ దే క్రాస్ ఎనర్జీ బ్యారియర్ అండ్ ద రియాక్టెంట్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రొడక్ట్స్. సో అసలు ఎనర్జీ బ్యారియర్ కనుక క్రాస్ చేయలేకపోతే కనుక, అంటే లేదంటే కనుకండి, దే ఫార్మ్ ఏ ట్రాన్సిషన్ స్టేట్. ఆ ట్రాన్సిషన్ స్టేట్ ని ఫామ్ చేయాలి అంటే కనుకండి ఎనర్జీ బ్యారియర్ ని క్రాస్ చేయాలి. సో దీన్ని ఈ థియరీ ప్రకారం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే కనుకండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్. పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్. సో ఈ రియాక్షన్ కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ బాండ్ లెంత్ కానీ, బాండ్ యాంగిల్ కానీ, బాండ్ ఎనర్జీ కానీ, ఇటువంటి బాండ్ పారామీటర్స్, బాండ్ ఆర్డర్ కానీ, ఇటువంటి బాండ్ పారామీటర్స్ అనేవి రియాక్షన్ కోఆర్డినేట్స్ అవుతాయి. సో లెట్ this is the R is the reactant, it is the energy of the reactant molecules. So according to this transition state theory, reactants has to convert into products, means they have to cross some energy barrier. So this is nothing but transition state. This is nothing but a transition state. So this is the normal energy of the reactant molecules. This is the normal energy of the reactant molecules, and this is the minimum energy to convert the reactants into products. This is called threshold energy, and this is called activation energy. This is called activation energy. So threshold energy is equal to the activation energy plus normal energy of the reactants. Normal energy of the reactants. So ఇక్కడ మనకి threshold energy అంటే the minimum energy required to convert reactants into products. We are calling it as the threshold energy. And normal energy means the energy possessed by the molecules at a given temperature is called normal energy. So normal energy, it is may or may not equal to the threshold energy. So the additional energy which is required to acquired by the reactants to convert them into products is called activation energy. So ఇక్కడ మనకి higher the activation energy, lower the rate of the reaction. సో మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే కనుక రియాక్షన్ యొక్క రేట్ ఎలా ఉంటుందని చెప్తున్నాం, తక్కువగా ఉంటుంది. రియాక్షన్ యొక్క రేట్ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది, రైట్? సో మనకి ఈ యాక్టివేషన్ ఎనర్జీ మీద ఎలా అడగచ్చు అంటే కనుకండి, ఈ విధంగా కనుక ఒక 4 రియాక్షన్ ఇచ్చేసి A to B యాక్టివేషన్ ఎనర్జీ 100, అండ్ C to D యాక్టివేషన్ ఎనర్జీ is 1, and E to F activation energy is 1.1, and G to H for this reaction activation energy is 0.1. సో ఏ రియాక్షన్ ఫాస్ట్ గా జరుగుతుందని అడగచ్చు. అడిగితే కనుక ఈ యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉన్నటువంటి రియాక్షన్ స్పీడ్ గా జరుగుతుంది, రేట్ ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఒకటి యాక్టివేషన్ ఎనర్జీ మీద అడగచ్చు. అండ్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్ లోనే మనకి ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్ మీద
తీసుకుంటే కనుకండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గివ్స్ రైజ్ టు పి అనేది రియాక్షన్ అనుకున్నాం అనుకోండి. ఆర్ గివ్స్ రైజ్ టు పి అనేది రియాక్షన్ అనుకున్నాము. సో దీనికి ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ ఇందాక గీసిన విధంగానే ఉందండి. సో దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్స్, దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్ట్స్, దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్ట్స్. సో ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ స్టేట్, రైట్? ఇక్కడ సో దిస్ ఇస్ ది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది ఫార్వర్డ్ రియాక్షన్. సో ఆర్ గివ్స్ రైజ్ టు పి అనేది ఫార్వర్డ్ రియాక్షన్ అనుకుంటే కనుకండి, పి గివ్స్ రైజ్ టు ఆర్ ఏమవుతుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఇదిగోండి, ఇది ఏమవుతుందంటే కనుకండి, దిస్ ఇస్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఏంటంటే యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది బ్యాక్వర్డ్ రియాక్షన్. సో అంటే ఆర్ గివ్స్ రైజ్ టు పికి యాక్టివేషన్ ఎనర్జీ ఏంటంటే ఏ ఫార్వర్డ్, అదే పి గివ్స్ రైజ్ టు ఆర్ కి యాక్టివేషన్ ఎనర్జీ ఏంటంటే ఏ బ్యాక్వర్డ్, ఏ బ్యాక్వర్డ్. ఇక్కడ మనకి డెల్టా హెచ్ అంటే హీట్ ఆఫ్ రియాక్షన్. మనం ఫస్ట్ ఇయర్ థర్మోడైనమిక్స్ లో చదువుతాం. వాట్ ఈస్ ద హీట్ ఆఫ్ రియాక్షన్? ద అమౌంట్ ఆఫ్ హీట్ evolved or absorbed in a reaction is called heat of reaction, and here delta H is given by EA forward minus EA backward, EA forward minus EA backward. So this is the heat of the reaction. So ఒకవేళ మనకి ఈ ఎంసెట్, ఎఫ్సెట్, జేఈ మెయిన్స్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ కనుక ఇలా డయాగ్రామ్ ఇచ్చి కానీ లేదా ఏ ఫార్వర్డ్ ఏ బ్యాక్వర్డ్ ఇచ్చి మనకి అడగచ్చండి డెల్టా హెచ్ కట్టమని. ఇది ఒక కాన్సెప్ట్ మనకి అవకాశం ఉందండి, రైట్? సో ఇక్కడ ఈ కెమికల్ కెనెటిక్స్ అంటే మూడవ దాంట్లో ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్ కనుక తీసుకుంటే కనుక ఇప్పుడు ఇలా కనుక ఇస్తాడు. ఈ రియాక్షన్ A plus B gives rise to X products occurs in two steps. ఇస్తే కనుక అంటే A gives rise to X, this is the step 1, this is the slope, and X plus B gives rise to products. So this is the first. సో దీనికి పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అని అడగచ్చు. ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ ఎలా ఉంటుందని అడగచ్చు. అంటే లేదా 4 డయాగ్రామ్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతాడు. అడిగితే కనుక ఇక్కడ ఎక్స్ అనే ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే కనుకండి ఫస్ట్ ఎవరిని ఫామ్ చేస్తుంది? ఇక్కడ ఏ ఎక్స్ను ఫామ్ చేస్తుంది. ఇది ఇంటర్మీడియట్ ఎక్స్, అండ్ ఈ ఎక్స్ ట్రాన్స్ఫార్మర్ టు పి, దిస్ ఇస్ ద రియాక్టెంట్స్ అండ్ దిస్ ఇస్ ద ఇంటర్మీడియట్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇలాగే ఎందుకు ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనకి ఈ స్టెప్ ఏం చెప్పాం? స్లో స్టెప్. అంటే దీనికి యాక్టివేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందండి? ఇక్కడ హైగా ఉంటుందండి, హై యాక్టివేషన్ ఎనర్జీ. వేరే ఇక్కడ తీసుకుంటే కనుకండి దీనికి యాక్టివేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందండి? లో యాక్టివేషన్ ఎనర్జీ ఉంటుంది, రైట్? సో ఇక్కడ స్లో స్టెప్ కాబట్టి ఇందాకే మనం చెప్పుకున్నాం, హయ్యర్ ది యాక్టివేషన్ ఎనర్జీ లోవర్ ది రేట్ ఆఫ్ రియాక్షన్, లోవర్ ది యాక్టివేషన్ ఎనర్జీ హయ్యర్ ది రేట్ ఆఫ్ ద రియాక్షన్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుకండి ఏ స్టెప్ ఇప్పుడు అంటే ఇలా తీసుకుంటే కనుక ఇది యాక్టివేషన్ ఎనర్జీ, అదే దీన్ని తీసుకుంటే దీనికి యాక్టివేషన్ అంటే మ్యాగ్నిట్యూడ్ ప్రకారం మనం కంపేర్ చేస్తే కనుక దీనికి యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉంది, అందువల్ల ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందని ఫాస్ట్గా జరుగుతుంది. సో మనకి ఒకవేళ కనుక మెకానిజం మీద ఎలా అడగచ్చు, రైట్? ఒకటి అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్స్కి సంబంధించి మనకు 3 రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. ఒకటి యాక్టివేషన్ ఎనర్జీస్ ఇచ్చి ఏ రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది, ఏ రియాక్షన్ స్లోగా జరుగుతుందని అడగచ్చు. 3 పారామీటర్స్ చెప్తున్నాం, హీట్ ఆఫ్ రియాక్షన్, యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది ఫార్వర్డ్ రియాక్షన్, థర్డ్ వన్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఈ మూడిట్లో ఏదో 2 ఇచ్చి ఒక పారామీటర్ కట్టమని అడగచ్చండి. మనకి ఎక్కువ శాతం ఈ విధంగా మెకానిజం మీద అడగచ్చండి, రైట్? సో ఇక్కడ రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మెకానిజం చూసుకుంటే కనుక తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా, ఏ విధమైన బిట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే కనుక at the earliest I will try to respond. So please like the video, share and subscribe the channel.